హాయ్ అండి. మామిడి పళ్ళు చూసారా? మా ఇంట్లో అయితే ఈసారి మామిడి పళ్ళు ఫుల్ అండి. మా ఆయన ఎక్కడో 10 కిలోలు పట్టుకొచ్చారనమాట, రకరకాల మామిడి పళ్ళు. నాకైతే పొద్దున్న లేవడం ఇదే పని, ఏవి పండినాయి అని చూసి ఇలా గిన్నెలోకి నీళ్ళు వేసి పెడుతూ ఉంటాను. ఇలా అయితే పిల్లలకి వేడి చేయదు. మనకు ఇవి డైరెక్ట్ అలాగే తింటే తిన్న తర్వాత తేపులు వస్తూ ఉంటాయండి, పుల్లగా అలా ఉండదన్నమాట. ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో గమనించండి, మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము, మళ్ళీ మనం తినే కంటే కూలింగ్ ఎక్కువ అయిపోయిందని పక్కన పెడతాము. అలా కాదండి, నీళ్ళల్లో వేస్తే మనకు వేడి చేయదు. రెండోది, మనం ఎంత తినగలుగుతామో అంతే చల్లదనం ఉంటుంది. ఈ కాయల గురించి సపరేట్గా చెప్పాలండి. ఇవి మల్లికా కాయలు అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. చూడ్డానికైతే ఇంచుమించు మన అంటి మామిడికాయలు, బెంగళూరు కాయలు అంటాం కదా, అదే విధంగా ఉంటాయి. చూడండి, ఒక కాయకు వస్తే ఎన్ని ముక్కలు అయినాయో. చాలా బాగుంటాయండి. వీటి గురించి సపరేట్గా చెప్పాలంటే పండిపి కొద్దిగా వాడుతున్నా కూడా ఇవైతే చెడిపోవండి కాయలు. చాలా బాగుంటుంది టేస్ట్. కలర్ కూడా మన పచ్చి పసుపు కలర్ ఉంటాయండి, గమనించండి ఎప్పుడైనా. నెక్స్ట్ వీడియోలో అమ్మ వాళ్ళు ఏం కాయలు పంపించారో చూపిస్తానండి. బాయ్ అండి. ఒక్కసారి అయితే మల్లికా కాయలు టేస్ట్ చూడండి.